గైస్ అందరికి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. నేను మీ క్లాసీ, మీరు చూస్తున్నారు క్లాసీ గేమింగ్ ఎఫ్ఎఫ్. నేనేదంటే ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో టాపిక్ అయితే వచ్చేసాను. సో మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, ఇదైతే మన గిల్ ట్రేస్ అయితే గేమ్ ప్లే అనమాట. మన గిల్లోకి ఎంట్రీ రావాలంటే ఇలా అయితే ఆడాలి. సో ఏంటంటే ఓన్లీ 4 రౌండ్స్ పెడతా, 4 రౌండ్స్ కొట్టిన వాళ్ళు అయితే గెలిచినట్టు. ఇంకోటి మీరు నోట్ చేసుకోవాల్సి ఏంటంటే, మన గిల్లో వచ్చి గిల్లేరు కన్నా బాగా ఆడేవాళ్ళే ఉండాలి. అంటే ఐ మీన్ నాకన్నా బాగా ఆడేవాళ్ళు మాత్రం నా గిల్లో ఉంటారు. సో ఎందుకంటే అట్టంటే అది మామూలు టోర్నమెంట్స్ అట్ట ఆడరా, అప్పుడు నాకంటే బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకైనా బెటర్ ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ అయినా ఉంటుందేమో అని చెప్పి అయితే నా ఒక చిన్న ఒపీనియన్. సో గైస్ నేను అలా ఎందుకు చెప్పానంటే, మనకన్నా బాగా ఆడి మనకన్నా బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళు పెద్ద యూట్యూబర్స్ తీసుకుంటారు కదా మన వాళ్ళని అని చెప్పి ఒక ఒపీనియన్ అయితే చెప్పాను. సో అంతే కదా, దానికి వేరే కారణం అయితే ఏం లేదు. ఇన్ కేస్ పెద్ద యూట్యూబర్స్ వచ్చి మనతో ఆడారంటే, మన గిల్లో వాళ్ళు ఎవరైనా మెంబర్స్ బాగా పర్ఫామ్ చేయనారంటే సో వాళ్ళని వాళ్ళ గిల్లోకి తీసుకుంటారు కదా అని ఒక చిన్న ఒపీనియన్, ఒక చిన్న ఆశ అంతే. అంతేగా, ఇదే మన గిల్లు రూల్స్. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి అయితే నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకొని, దానివల్ల నేను ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇంకా డిలే లేకుండా మన వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ ఎంటర్ అవర్ వీడియో. గాయస్ నేనైతే అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఈ రౌండ్ ఇలా అవుతుందని. ఈ రౌండ్ అనే కాదు, ప్రతి రౌండ్ కూడా చాలా టఫ్గా అయితే జరిగింది. సో లాస్ట్ వరకు అయితే లాక్కొచ్చారు బ్రో, నేను ఇద్దరము లాస్ట్ వరకు అయితే లాక్కొచ్చాము. ఇప్పుడు అయితే ఛాన్స్ అయితే మధ్యలో ఇచ్చాడు, కాకపోతే నాకు వన్ టాప్స్ అయితే సరిగ్గా పట్టడం ఈ ఫోన్లో. ఇది ల్యాగ్ కూడా అవుతుంది కొద్దిగా. నిజంగా చూడండి, లాస్ట్ జోన్ వరకు లాక్కొస్తారు అప్పుడు అయితే. లాస్ట్ ఇంకా సైకిల్ డాట్ పడుతుంది కదా, సో ఆడుకు లాక్కొస్తాను. అంత ఫ్రీగా గ్యాప్ ఇచ్చాడు నాకు అప్పుడు, కానీ నేను కొట్టలేకపోయినదండి. అసలు ఏమీ లాక్ అవ్వట్లేదు ఈ ఫోనే అంతే. సో ఇంక లాస్ట్ జోన్ చేసి నీ బక్ వస్తాడు వచ్చాడు. సో ఇక్కడైతే గ్లూ వాళ్ళు ఇప్పుడు వర్షమే పడిపోతుంది నీడ. అట్ట గ్లూ వాళ్ళు సబ్రు బయట ఇరిగిపోతాడు. సో లోపలికి రాలేనేమో అనుకుని అయితే ఈ పక్క వచ్చి మెడికి తీసుకుని గ్లూ వాళ్ళు తీస్తాను. సో అదైతే తప్పు అయిపోయింది నాది. అప్పుడైతే చూడండి, నేను అబ్రో కొట్టేస్తాడేమో అని అనుకుంటాను. సో ఫుల్ మెడికిట్ అయినాను. సో ఇక్కడ జోన్ వచ్చింది, అబ్రో వస్తాడు అనుకున్నా వచ్చేసాడు. సో నేను ఇక్కడ ఏం చేసాను తప్పు అంటే, నేను దూకడం గ్లూ వాళ్ళు వేస్తుండాలి. సో అది వేయకుండా నేను ఓపెన్లో ఉండిపోయాను. సో అబ్రోకి అయితే ఛాన్స్ వచ్చేసింది. ఫస్ట్ రౌండ్ అయితే అబ్రో గెలిచిపోయాడు. సూపర్ బ్రో, వెల్ డన్ బ్రో, బాగా అన్నావు. సో సెకండ్ రౌండ్ అయితే ఇక్కడ మాస్ ఎలక్ట్రిక్ అయితే వచ్చింది. సో ఈ ప్లేస్ అంటే కొద్దిగా ఫ్రీగా ఉంటుంది, బాగా ఆడచ్చు. సో ఇంకా అబ్రో అయితే అప్పకి వస్తాడు ఫాస్ట్గా. సో ఫాస్ట్గా అయితే మనం వెళ్ళాలి. సో అబ్రో అయితే ఫస్టే గ్లూ వాళ్ళు వేసాడు, అక్కడ వస్తాడండి. సో ఈ పక్క వచ్చాడు. సో ఈ టైంతో కలిసి బాడీ పడిపోయింది. సో ఈ బుల్లెట్ అరే అబ్బా కామెడీగా పడిపోయినాను గైస్. అసలు బాగా సింపుల్ కొట్టాడు. గ్లూ వాళ్ళు ఈ పక్క పడి అంటే ఆ పక్క పడింది. సో అబ్రో అయితే 2 రౌండ్స్ కొట్టేశాడు. సో బాగా ఆడుతున్నాడు, సిటప్ గ్లూ వాల్స్ అన్నీ బాగా చేస్తున్నాడు. సో నాకు వన్ టాప్స్ వద్దు, నాకు ఒక స్క్వాడ్ నెట్ వైప్ చేస్తారు, ఆ టెక్నిక్ మాత్రం తెలిసింటే చాలు. సో నాకైతే గిల్ అయితే వాళ్ళకి ప్రతిసారి అయితే ఎంట్రీ ఉంటుంది. సో అయితే ఈ వీడియో అయితే ఇంతే గైస్, నేను చెప్పాలనుకుంది అయితే ఇంతే. సో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. మన ముందు ఛానల్ ఉన్నది 1.4K ఏమో, దానికైతే మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఇంకా ఆడ ఆప్షన్స్ వస్తాయి కదా ఎనేబుల్కి, అప్లై చేసి ఆడ రీయూజర్ కంటెంట్ అయితే పడిపోయింది. సో ఇంకా ఆ ఛానల్ మనం ఇంకేం మార్చినా రీయూజర్ కంటెంట్ అనేది మారదు, అది చాలా ఉన్నాయి దాంతో. అందువల్ల ఇంకా ఆ ఛానల్ అయితే వదిలేస్తాను, న్యూ ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను. సో మళ్ళీ ముందులా నాకు సపోర్ట్ ఇస్తారని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. Devil in a red dress, call 911, I'm a killer.